అచ్చంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది. ఏమన్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అందరికీ అన్ని అన్నారు. కానీ ఇప్పుడు కుడితిల వాడ ఎలకలెక్క అయింది పరిస్థితి. అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేయాలో తెలుస్తలేదు. అప్పుడేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం, కొన్ని మనమే చేస్తాం, మిగతా ఏడికెళ్ళి చేస్తాం. కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుంటారు. రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కి వచ్చి లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి, లంకె బిందెలు అన్ని పోయినాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంక బిందెల కోసం ఎవరు తిరుగుతాడు? మరి ఇదివరకు కొండారెడ్డిపల్లిలో ఏం పని చేస్తున్నానో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు, వాళ్ళ ఏం పని చేస్తున్నానో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు. మీకే బాగా తెలుసు. అచ్చంపేటలో లంకె బిందెల కోసం తిరుగుతారంట. ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు తిరగరు. అవి కూడా ఎక్కడ తిరుగుతారు? పాడుబడ్డ కోటలల్లా, పాత గడిలల్లా, పాత దేవాలయాలల్లా అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు. మరి రేవంత్ రెడ్డి గారి పాత బుద్ధులు మళ్ళా పనుకొని బయటకు వస్తున్నట్టున్నాయి. ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు. ఇక ఆయన ఏమేమి మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు. ఏమన్నాడు ఎలక్షన్లకు ముందు? అన్నా, ఎవరెవరైతే ఇప్పటిదాకా రుణం తెచ్చుకోలేదు రైతన్నలు అర్జెంటుగా బ్యాంకు గురుకుండ్రి, ఇదివరకున్న రుణం మాఫ్ అయితే కూడా 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. మరి డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 రానే వచ్చాయి. ఏమాయమదంటే రోషం బొడుచుకొస్తున్నది, ఇంకేదేదో మాట్లాడుతూ ఉన్నాడు, అడ్డం పొడుగు మాట్లాడుతాడు. ఏమన్నాడు? ఆడబిడ్డలకు ఏం చెప్పిండు? అయ్యో అక్క, మీరు నవంబర్లో డిసెంబర్లో కరెంట్ బిల్లులు కట్టకుండ్రి, సోనియమ్మ కడుతుంది, మరి కరెంటు బిల్లులు కట్టనివ్వద్దు, మీరు 200 యూనిట్లు ఫ్రీ అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సభ్యులు. అలా ఏమైందన్నా? మరి సోనియమ్మకు పంపాలన్న బిల్లు, ఇంకేడికన్నా పంపాలన్న, గాంధీ భవన్కు పంపాలన్న బిల్లు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఇప్పటికి మళ్ళీ ఏం లేదు. నేను ఇలా అడుగుతా ఉన్నా ఈ వేదికారా, ఏం చెప్పిండు మీరు? ఏం చేస్తున్నారు? ఆడబిడ్డలకు మాటిచ్చు, అత్తలకు 4,000, వాళ్ళ ఇంట్లో అత్తకు మామ ఉంటే కూడా, అత్తగారి భర్త ఉంటే ఆమె కూడా ఇస్తాం. కేసీఆర్ భార్యాభర్తలకు ఇస్తలేడు, ఒక్కలకే ఇస్తుండు. అవ్వా తాతలకు ఇద్దరికి ఇవ్వాలి, మేము ఇద్దరికి ఇస్తాం, 2,000 కాదు 4,000 ఇస్తామన్నారు. అన్నారా? అనలేదా? అన్నాడా? మీ వంశీకృష్ణ కూడా అనే ఉంటాడు. ఆ రోజు అవ్వా తాతలకు ఇద్దరికి ఇవ్వాలి, ఒక్కలకే ఇస్తే ఎట్లా? కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా, ఆయన ఒక్కలకిస్తే నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. అవ్వా తాతకితే కాదు, ఇంట్లో ఉండే కోడలి పిల్లకు కూడా నెలకు 2,500 ఇస్తా అన్నాడు. మరి అలా తెలంగాణలో ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం, 1 కాదు 2 కాదు, 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్లు నిండినోళ్ళు, వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. మరి అలా రేవంత్ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, మాకెప్పటి నుంచి ఇస్తారు 2,500 అని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, 500 రూపాయలకే సిలిండర్ అన్నాడు. 1,24,00,000 గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణలో. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. 1,24,00,000 కుటుంబాలు, 1,34,50,000 కరెంటు మీటర్లు ఉన్నాయి తెలంగాణలో. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పటి నుంచి చాలు చేస్తావు 200 యూనిట్లు ఫ్రీ అని. అప్పుడేమో అందరికీ అన్ని ఇస్తాడు, ఇప్పుడేమో కొందరికి ఎక్కువ ఉన్నట. ఇప్పుడేమో నీకు బండి ఉందా, నీ ఇంట్లో 2 వీలర్ ఉందా, ఉంటే కట్టు, తెల్ల కార్డు లేకపోతే నీకు లేదు అని చెప్పి ఇలా అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను అంటున్నా, తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. 100 రోజులు మనం కూడా ఓపికగా ఉందాం, తొందర పడద్దు. మార్చి 17 దాకా మనం కూడా ఓపికగా ఉందాం. ఎందుకంటే 10 ఏళ్ళు మనకు కూడా ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, అధికారం ఇచ్చినారు. ఇచ్చినప్పుడు మనం కూడా పని చేసినాం. సరే, ఈసారి వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందో, లేదా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నమ్మినరో, ఏదో జరిగింది. అచ్చంపేటతో సహా ఉమ్మడి పాలమూరు జిల్లాలో
12 నియోజకవర్గాల్లో మనం ఓటమి పాలైనాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరేది, కేసీఆర్ గారు మాకు చెప్పినారు, అసెంబ్లీకి పోతుంటే ఒకటే మాట అన్నాడు, తొందరపడకండి, తొందరపడి విమర్శ చేయకండి, మార్చి 17 నాడు 100 రోజులు నిండుతుంది, ఈ 100 రోజులు మనం కూడా గంభీరంగా ఉందాం, అవసరమైతే 6 నెలలు కూడా ఊరుకుందాం, చూద్దాం ఏం చేస్తారో చేయని అనే మాట మాకు చెప్పినారు. విమర్శ చేయొద్దు అనే మాట కూడా చెప్పిండు. మేము కూడా అట్లే పోయినాం అసెంబ్లీకి. పోతే ఆడ గవర్నర్ అమ్మ వచ్చింది. ఆ గవర్నర్ అమ్మ నోటెంబడ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కరపత్రం ఏదైతే ఉన్నదో ఆ కరపత్రంలో ఉన్నట్టు కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు విమర్శలు చేసుకుంటూ దారుణమైన అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతూ నోటొచ్చిన మాటలు మాట్లాడితే ఇక ఆ రోజు నుంచి మేము కూడా మొదలుపెట్టాం. ఎందుకంటే మాకు కూడా బర్దాష్ కాలే. అప్పుడెప్పుడో